నన్ను ఎలా దోష అంటావు నువ్వు? అదే కదా. ఇందులో నేనేమన్నా ఎవరి దగ్గర లాక్కొచ్చానా? రైతు దగ్గర నుంచి ఏమైనా దోచుకురాలా, లేదంటే వ్యాపారస్తుని దొంగతనంగా తేలా? ఓపెన్ సిస్టమ్ కదా ఇది. ఇందులో ఎన్ని లేయర్లో కూడా వే బిల్ ఉంటుంది, ట్యాక్సేషన్ సిస్టమ్ ఉంటుంది. ఎలాగ తప్పు పడతారు? ఇక్కడ జరగాల్సింది ఏంటంటే చర్చ జరగాల్సింది జరగట్లా. నిజంగా దీంట్లో పరిష్కారం ఏంటి? ఇద్దరు రెండు చేతులతో ముకులత హస్తాలతో చంద్రబాబు పవన్ కళ్యాణ్, అయ్యా మీకు రేషన్ వద్దనుకుంటే రేషన్ బియ్యం తీసుకోబాకండి, ఆ డబ్బుల్ని మేము మంచి సంక్షేమ పథకాలకి వాడతాము, ఆ బియ్యం మేము కొనము, ఇదే మేము ఆ బియ్యానికి సంబంధించి ఇవ్వకుండా ఉంటే మాకు రూపాయి మిగులుతుంది, ఆ రూపాయితో మీకు రోడ్లు వేస్తాము, కాలువలు కడతాము, చేస్తాము అని చెప్పాలి. కానీ ఆ మొక్కి ఈ రోజు వరకు నేను ఈ వీడియో ఇప్పటికీ 10 సార్లు చేసుంటా. ఇద్దరు ఆ ప్రయత్నం చేస్తున్నారా? అంటే దీంట్లో రాజకీయం చూస్తున్నారు, లేదంటే లాభ నష్టాలు చూసుకుంటున్నారు. ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు చెప్పాను, రేషన్ బియ్యం ఆపితే రైతు పొట్ట కొట్టినట్టు. రైతు కూలి, దళారీ, రైస్ మిల్లరు, వ్యాపారి, ప్రజలు, అట్లాగే దీని మీద ఆధారపడ్డ కోళ్ల ఫారాలు, దీని మీద ఆధారపడ్డటువంటి చేపల చెరువులు, దీని మీద ఆధారపడ్డటువంటి విదేశాలకు ఎక్స్పోర్టర్లు, దీని మీద ఆధారపడ్డటువంటి 10-15 సెక్టార్లు దెబ్బతింటాయి. ఇది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి తెలియదా? ఇవాళ కొత్త విషయమా? దశాబ్దాల తరబడి ఉంది. కానీ ఒక